ఇసుక విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్టు బుద్ధి లేకుండా పనులు చేస్తున్నారని విజయ్ దేవరకొండ రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కామెంట్ చేశారు. పాకిస్తాన్ ఇండియా ఉద్రిక్తతల సందర్భంగా విజయ్ ఆ కామెంట్స్ చేశారు. దాంతో గిరిజన సంఘాలు ఆందోళన బాటపట్టాయి. విజయ్ పై పలు పిఎస్లలో కేసులు కూడా నమోదయ్యాయి. ఇసుక విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయితే నమోదు చేశారు పోలీసులు. 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్టు బుద్ధి లేకుండా పనులు చేస్తున్నారంటూ కూడా రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ ఆ కామెంట్స్ అయితే చేశారు. అటు పాకిస్తాన్ ఇండియా ఉద్రిక్తతల సందర్భంగా కూడా విజయ్ కామెంట్స్ చేయడం జరిగింది. దాంతో గిరిజన సంఘాలన్నీ కూడా ఆందోళన బాటపట్టాయి. అటు విజయ్ పై పలు పిఎస్లలో కూడా కేసులు కూడా నమోదయ్యాయి. ఇసుక ఇంతకీ ఆనాడు విజయ్ దేవరకొండ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. కశ్మీర్లో ఇట్లాంటివి అవుతున్నాయి కదా, దానికి కూడా సొల్యూషను ఆ కొడుకులకి ప్రాపర్గా ఎడ్యుకేషన్ ఇప్పించి ఇట్లా బ్రెయిన్ వాష్ కాకుండా ఏం సాధిస్తారో నేను చెప్తున్నా. కశ్మీర్ ఇండియాదే, కశ్మీరీస్ మనోలే. నేను 2 years బ్యాక్ ఖుషి అప్పుడు కాశ్మీర్లో షూట్ చేసిన. నాకు ఎంత మంచి మెమరీస్ ఉన్నాయో వాళ్ళతోని. వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు, నీళ్ళు లేవు, వచ్చి ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో. ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు. పాకిస్తాన్ వాళ్ళకే విరక్తి వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు. ఇట్లనే కంటిన్యూ అయితే అసలు 500 years బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు. మనము వీ షుడ్ స్టాండ్ యునైటెడ్ యాజ్ పీపుల్, లవ్ ఈచ్ అదర్. ఇండియా వీ విల్ యాజ్ పీపుల్ వీ నీడ్ టు ఆల్వేస్ మూవ్ ఫార్వర్డ్, స్టే యునైటెడ్. ఎడ్యుకేషన్ ఇస్ సూపర్ కీ. మన ఇంట్లల్లో మనం హ్యాపీ ఉండి, మన పేరెంట్స్ హ్యాపీ ఉండి, మనం హ్యాపీ ఉంటేనే ప్రోగ్రెస్ అవుతాం. అందరూ హ్యాపీగా ఉండండి. ఐ విష్ యూ ఆల్ గ్రేట్ సక్సెస్. May 1st Suryana is coming to theaters with Retro. I am watching it. I hope all of you watch and enjoy it.